అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతడెంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుండి అధికారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరీవాడిగా తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బును వృధా చేసేవాడు. చదువు అబ్బలేదు, కానీ చెడు తిరుగులు మాత్రం అలవడ్డాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి, బాబూ, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది. కానీ ఈ ఆస్తిని నువ్వు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను. కనుక నీవు కూడా డబ్బు సంపాదించగలవని నిరూపించు. వెంటనే ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. సరే, అట్లే చేస్తాను అన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్యాలు లేని వాడికి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పని దొరకక ఒక మిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు. మొదటి రోజు వానికి 20 రూపాయలు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేశాడు. 4 రోజులు అట్లా పడేసిన తర్వాత 5వ రోజున తండ్రి డబ్బును నూతిలో పడేస్తుండగా అడ్డుకుని, అదేంటి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టాన్ని అలా నూతిలో పడేస్తున్నావు ఎందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చెరుస్తూ, ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపద నీలపాలవుతుందని బాధపడిపోతున్నావు. నా సంపదను నీవు పాడు చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పడానికి నేను అలా చేశాను. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బహు తేలిక. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను అన్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు కొడుకు. క్షమించవలసిందిగా తండ్రిని కోరి అప్పటి నుండి దూబరాగా ఖర్చు చేయడం మానేశాడు. పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. నీతి: కష్టం విలువ తెలిసినప్పుడే మనిషికి డబ్బు విలువ తెలుస్తుంది. సొంతంగా చెమట ఊడ్చి సంపాదించినప్పుడే ఆ ధనాన్ని వృధా చేయకూడదనే స్పృహ కలుగుతుంది. తల్లిదండ్రుల కష్టాన్ని ఆవిరి చేయడం సులభం, అని అదే కష్టాన్ని అనుభవించినప్పుడు మాత్రమే బాధ్యత, పొదుపు అలవడతాయి. అందుకే కష్టపడినదే ఫలితం దక్కదు. కష్టం తెలియని వాడికి విలువ ఉండదు.